హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి నా నేత్రాలను చూస్తూ విజయవాడ కనకదుర్గమ్మను తల్లి తాకు, రేపు గురువారం నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. తన్మేలు చూశారు కదండి. బాబాగారు అయితే స్మరిస్తూ దుర్గమ్మ తల్లిని తాకండి, బాబాగారు చెప్పబోయే శుభవార్తను విందాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, విజయవాడ కనక దుర్గమ్మ తల్లిని నా బిడ్డ ఎవరైతే తాకారో, తల్లి నీ మనసు ఎంతో అలజడితో ఉంది కదా, ఎన్నో ప్రశ్నలు నీ మనసులో మెదులుతూ ఉన్నాయి. బాబా మీరు చెప్పినట్లుగానే ఎంతో ఓర్పుతో ఉంటున్నాను, సహనంతో ఉంటున్నాను, కానీ మా సమస్యకు పరిష్కారం అనేది దొరకడం లేదు బాబా. ఇదిగో ఈ రూపంలో మంచి చేస్తాను, ఆ రూపంలో మంచి చేస్తాను, నీ జీవితం బాగుంటుంది అని మీరు ప్రతిరోజు చెప్తున్నారు. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను తండ్రి. మీరు ఈ రోజైనా సహాయం చేస్తారేమో అని, రేపైనా సహాయం చేస్తారని కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నాను తండ్రి. మీరు అంటే నాకు ఎంతో భక్తి గౌరవం తండ్రి. కానీ బాబా నేను ఓపిక పట్టలేకపోతున్నాను, సహనంగా ఉండలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను తండ్రి. మీరు ఎలాగైనా సరే నాకు సహాయం చేసే తీరాలి తండ్రి. మీ పాదాలను గట్టిగా పట్టుకుంటున్నాను. ఈ కష్టాలు తొలగించండి, నాకు కోరిక తీర్చండి బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. అంతా నాకు తెలుసమ్మా. నీ కష్టాలు తొలగించాలని, నీ కోరిక నెరవేర్చాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందా, నా బిడ్డకి ఎప్పుడు సహాయం చేస్తామా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. కానీ నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు తప్పవు తల్లి. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలి అంటే టెంపుల్లో కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక స్థానం పొందాలి అంటే, కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే రకరకాల బాధలను అనుభవించక తప్పదు తల్లి. నీవు మాత్రం అన్ని రకాల బాధలను ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించేశావు తల్లి. ఇక నీ జీవితంలో అనుభవించవలసింది సుఖం, సంతోషమేనమ్మా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఆనందం, సంతోషం అంటే ఏమిటో తెలియదు. వాటి రుచి నీకు నేను చూపిస్తాను తల్లి. ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశానని, అసలు నిన్ను పట్టించుకోలేదని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదా తల్లి. లేదు లేదు, నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నిన్ను అస్సలు నిర్లక్ష్యం చేయలేదు. నీ బాధలు చూస్తూనే ఉన్నాను. నీ కర్మఫలం అనేది ఒకటి ఉంది కదా తల్లి, అది పూర్తవ్వాలి కదా. అది నీకు నేను సహాయం చేయాలి అంటే ఆ కర్మఫలం పూర్తయిన తర్వాత మాత్రమే చేయగలనమ్మా. నా కర్మఫలం ఎప్పుడు పూర్తవుతుందా, నా బిడ్డకి ఎప్పుడు సహాయం చేయాలా అని నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నానమ్మా. నేటితో నీ కర్మఫలం అనేది పూర్తి అయిపోయింది తల్లి. ఇకపై నీకు అన్నీ కూడా మంచి రోజులేనమ్మా. ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నావు కదా బాబా అని మనసులో అనుకుంటున్నావు కదా తల్లి. అవునమ్మా, నీ కష్ట సమయంలో నేను ఎన్నో రకాలుగా సందేశాలు పంపి నీ మనసుకి ధైర్యం కలిగేలా చేశాను తల్లి. అలా చెప్పకపోతే నువ్వు మరింత బాధపడిపోతావు, నీ మనసు కుంగిపోతుంది, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు తల్లి. అప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించమ్మా. అందుకు నేనమ్మా ఇన్ని రోజులుగా వరకు కూడా నీకు ధైర్యం చెప్పడానికి ఇలా నీకు ప్రతిరోజు కూడా సందేశాలు పంపించాను. కానీ ఈరోజు మాత్రం నీకు నిజంగా నీ జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఈ సందేశం పంపిస్తున్నాను తల్లి. నీవు నీ కుటుంబ సభ్యులు ఎంతో మంచివారమ్మా. చీమకి కూడా హాని చేయరు. అటువంటి మంచి మనసుతో మీరు ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంట్లో సమస్యలే కాకుండా బయటి వారు కూడా మిమ్మల్ని ఎంతో బాధ పెట్టారు. మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ, అవమానిస్తూ, నిందలు వేస్తూ, భరించలేని మాటలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టారమ్మా.
తోటాలంటి ఆ మాటలు తట్టుకోలేక మీరు ఎంతో బాధపడ్డారు తల్లి. అంతా నేను చూస్తూనే ఉన్నానమ్మా. మిమ్మల్ని బాధ పెట్టిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే మీరు మౌనంగా ఓపికగా ఉండండి. వారిని ఏ విధంగా చూసుకోవాలో దైవమే చూసుకుంటుంది. వారి గురించి అయితే మీరు ఆలోచించకండి. ఒకటి చెప్పనా తల్లి, దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగానే మిగిలిపోతుంది. ఎదురు దెబ్బ తిన్నవారు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. ఈ సత్యాన్ని తెలుసుకో తల్లి. కాబట్టి ఎవరి గురించో కూడా నువ్వు ఆలోచించకమ్మా. అంతా నేను చూసుకుంటాను. ఇక నీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి తల్లి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఎంతో బాగుంటుందమ్మా. వారి గురించి కూడా నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు. మా జీవితాలు ఇలా ఉన్నాయి, ఇక నా బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయా అని ప్రతి క్షణము బాధపడుతున్నావు తల్లి. నువ్వు అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా. చెప్పాను కదా తల్లి, మీరు ఎంతో మంచి మనుషులు. మీరు ఎవరికి ఎటువంటి అపకారం చేయలేదు. ఇప్పుడు కష్టాలు పడుతున్నారు అంటే అవన్నీ కూడా పూర్వజన్మ కర్మ ఫలాలే. కాబట్టి అవి మీతోనే ఆగిపోతాయి తల్లి. నీ బిడ్డలు ఎటువంటి కష్టాలు అనుభవించారు. వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. వారు భవిష్యత్తు ఎలా ఉంటే మీరు సంతోషంగా ఉంటారో అలా ఉంటుందమ్మా వారి భవిష్యత్తు. మీ బిడ్డల వెనకాల నేను ఉండి నీ బిడ్డల్ని కంటికి రెప్పలా కాసుకుంటానమ్మా. నేను చూసుకుంటాను. నీకు మాట ఇస్తున్నాను కదా తల్లి. నా మీద నమ్మకంతో ఉండమ్మా. నీ బిడ్డల జీవితం బంగారమయమవుతుంది. వారు అన్నిటిలోనూ రాణించి వారికి అన్ని రకాలుగా శుభాలు చేకూరుస్తాను. అలాగే బంధం కోసం కూడా ఎంతో తాపత్రయపడుతున్నావు. నువ్వు కోరుకున్న బంధం, నీకు ఇష్టమైన బంధం, నిన్ను ఇష్టపడే బంధం నీ వద్దకు అతి త్వరలోనే వస్తుందమ్మా. నీ బంధంతో కలిసి సంతోషంగా ఉంటావు తల్లి. ఇకపై ఎటువంటి దిగులు వదిలేసి అన్నీ నా పాదాల దగ్గర పెట్టేసి నిశ్చింతగా ఉండు. నీ జీవితంలో వచ్చే మార్పు చూసి నువ్వే సంతోషిస్తావు. అప్పుడు నా వద్దకు వచ్చి ధన్యవాదాలు బాబా అని నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఇది అక్షరాల సత్యమమ్మ. ఇది నీ సాయి తండ్రి నీకు చేస్తున్న సత్య ప్రమాణం. నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా మాట తప్పడు తల్లి. నేను చెప్పేవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి. జరగలేదు అంటే అప్పుడే నువ్వు నన్ను నమ్మడం మానేసి తల్లి. మరి ఇప్పుడైనా నమ్మకం కలిగిందా తల్లి? ఇప్పటికైనా కడుపు నిండా ఆహారం తింటావా? కడుపు నిండా నిద్రపోతావా తల్లి? నువ్వు తిండి తిని నిద్రపోయి ఇన్ని రోజులైందమ్మా. కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోకుండా, ఆలోచిస్తూ ఎంతో దిగులు చెందుతూ ఇన్ని రోజులు గడిపావు. కాబట్టి ఇకనైనా సరే నా ఈ మాటలు విని కడుపు నిండా తిను తల్లి. కంటి నిండా నిద్రపో. నీ బిడ్డల కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తల్లి. నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే తల్లి నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు దిగాలుగా కూర్చుంటే అమ్మ ఇలా ఉంది అంటని వారు కూడా బాధపడతారు తల్లి. కాబట్టి నీ బిడ్డల్ని బాధ పెట్టడం నీకు ఇష్టం ఉండదుగా తల్లి. వారి సంతోషమే కదా నీకు ఎప్పుడు కోరుకుంటావు. మరి నువ్వు వాళ్ళ కోసమైనా సరే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో తల్లి. అంతా నేను చూసుకుంటాను. నీ బాబా తండ్రి నీకుండగా భయం ఎందుకమ్మా? అమ్మవారిని తాకావు కదా తల్లి. నా ఆశీస్సులతో పాటు ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి. నన్ను ఆరాధించినట్లే దుర్గమ్మ తల్లిని కూడా ఆరాధించమ్మా. అమ్మ నీకు అంతా మంచి చేస్తుంది. నీకు వీలు కుదిరినప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు, కుంకుమ, గాజులు, రవికల గుడ్డ, నీకు ఇంకా పెట్టగలిగే స్తోమత ఉంటే ఒక చీర అమ్మవారికి సమర్పించమ్మా. అమ్మకి ఎంతో ప్రీతికరమైన వాటిని సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుంది తల్లి. మీ కోరిక అతి శీఘ్రంగా తీరిపోతుంది. ఎంతోమంది జీవితాల్లో నిలబెట్టిన అమ్మ పాదాలను కూడా ఆశ్రయించు తల్లి. అతి త్వరలోనే నీ కష్టాలు తొలగిపోయి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా. ఇక దిగులు వదిలేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. మన బాబా గారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు
మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఫ్రెండ్స్, మీకు వీలు కుదిరినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ ఇలా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఇస్తే చాలా మంచిదండి. అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమ అంటే ఎంతో ఇష్టం కదా. మీరు పెట్టగలిగితే ఒక చీర కూడా పెట్టండి. మీకు వెంటనే అమ్మవారి మిరాకిల్ చూపిస్తారండి. మీ కోరిక అనేది వెంటనే తీరుతుంది. కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోకుండా, ఆలోచిస్తూ, ఎంతో దిగులు చెందుతూ ఇన్ని రోజులు గడిపావు. కాబట్టి ఇకనైనా సరే నా ఈ మాటలు విని కడుపు నిండా తిను తల్లి, కంటి నిండా నిద్రపో. నీ బిడ్డల కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తల్లి. నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే తల్లి నీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు దిగాలుగా కూర్చుంటే అమ్మ ఎలా ఉందేంటి అని వారు కూడా బాధపడతారు తల్లి. కాబట్టి నీ బిడ్డల్ని బాధ పెట్టడం నీకు ఇష్టం ఉండదు కదా తల్లి. వారి సంతోషమే కదా నువ్వు ఎప్పుడు కోరుకుంటావు. మరి నువ్వు వాళ్ళ కోసమైనా సరే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో తల్లి. అంతా నేను చూసుకుంటాను. నీ బాబా తండ్రిని నీకుండగా భయం ఎందుకమ్మా. అమ్మవారిని తాకావు కదా తల్లి. నా ఆశీస్సులతో పాటు ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి. నన్ను ఆరాధించినట్లే దుర్గమ్మ తల్లిని కూడా ఆరాధించమ్మా. అమ్మ నీకు అంతా మంచే చేస్తుంది. నీకు వీలు కుదిరినప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ గాజులు, రవికల గుడ్డ, నీకు ఇంకా పెట్టగలిగే స్తోమత ఉంటే ఒక చీర అమ్మవారికి సమర్పించమ్మా. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వాటిని సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుంది తల్లి. నీ కోరిక అతి శీఘ్రంగా తీరిపోతుంది. ఎంతో మంది జీవితాలను నిలబెట్టిన అమ్మ పాదాలను కూడా ఆశ్రయించు తల్లి. అతి త్వరలోనే నీ కష్టాలు తొలగిపోయి ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావు. అందరు బాగుండాలి. అందరిలో మనం సర్వే జన సుఖినో భవంతు.